హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేనైతే ఆలూ కర్రీ చేయబోతున్నాను. లైక్ చపాతీ కోసం ఆలూ ఫ్రై చేస్తున్నాను. సో దానికోసం అయితే మనం ఫస్ట్ ఆలూ బాయిల్ చేసుకోవాలి. సో మన కర్రీ ఎంత కావాలనుకుంటే అన్ని పొటాటోస్ తీసుకోవాలి. సో తీసుకొని వాటిని మంచిగా బాయిల్ చేయాలి. కొంచెం మెత్తగా అయితే చాలు, స్కిన్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్స్ అంత ఆయిల్ సరిపోతుంది. సో మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మనకు అర్థమైపోతుంది అక్కడ కర్రీకి ఎంత కావాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే ఆలూస్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం బాయిల్డ్ పొటాటోస్ని. సో నేనైతే రోజు చపాతీస్ అయితే తినను, ఏదో అప్పుడప్పుడు తింటాను నా మనసుకి తినాలి అనిపించినప్పుడు. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు ఆలూస్ అన్ని ఆయిల్లో వేసేస్తాం. సౌండ్ అయితే మంచిగా వస్తుంది కదా. నెక్స్ట్ ఆయిల్లో వేయగానే ఫస్ట్ మనం కలపాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అవైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే మన కోసం వెయిట్ చేస్తుంది కట్ చేయమని చెప్పేసి. ఆనియన్ అయితే నేను చాలా ఏడిపిస్తుంది అన్నమాట రోజు. అంటే కట్ చేసినప్పుడల్లా మనం బాధ పెట్టేదంటే అదే కదా. సో నాకు అలా నుంచి అయితే వాటర్ వచ్చేస్తాయి ఎప్పుడు ఆనియన్ కట్ చేసినప్పుడల్లా. సో ఆలూ ఫ్రై అయితే నా ఫేవరెట్, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నాను. నేను అక్కడ చెమటలు పట్టేస్తున్నాను అని చెప్పేసి ఫ్యాన్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వస్తాను. కిచెన్లో ఉంటే మనకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది కదా ఆ వేడికి. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కర్రీ లీవ్స్ వేసేసుకోవాలి. అట్లా షో కొట్టాలి మనం జర కొంచెం. సో అన్నీ వేసుకొని కలిపేసి మంచిగా నెక్స్ట్ టర్మరిక్ వేయాలి, పసుపు 1 స్పూన్, 1/2 స్పూన్ చాలు. అండ్ ఉప్పు మనకి ఎంత టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు, ఎక్కువ మాత్రం అస్సలు వేయొద్దు. సో నేనైతే స్పైస్ ఎక్కువ తింటాను కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను కారం. స్పైస్ అన్నిట్లలో ఎక్కువ తింటాను నేను, అందుకే ఎక్కువ వేస్తాను అన్నిట్లలో. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. చూడండి ఎట్లా వస్తుందో పోగా. సో మనం ఇట్లా వంట చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ బాగుంటాయి కదా. నెక్స్ట్ మన పని వచ్చేసి చపాతీ. ఇప్పుడు మన కసి అంతా తీర్చేసుకోవాలి. ఎవరి పైన పగ ఉంటే మనం చపాతీ పిండి పైన తీర్చేసుకోవాలన్నమాట. సో అలా బాగా కలిపితే మనకి చపాతీస్ మంచిగా స్మూత్గా వస్తాయి. ఫస్ట్ అయితే మనం కలిపేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసి చేసుకోవాలి, అప్పుడు స్మూత్గా వస్తాయి. సో నేనైతే ఎక్కువ రోజు మా డాడీ కోసం చేస్తాను చపాతీలు. అప్పుడప్పుడు నాకు తినాలనిపిస్తే ఇలా ఏదైనా కర్రీ చేసుకొని తింటాను. మా తమ్ముడికి కూడా ఫేవరెట్ అనమాట ఆలూ కర్రీ విత్ చపాతీ. మేమిద్దరం ఎక్కువ తింటాం చపాతీ విత్ ఆలూ. సో మనం యుద్ధం చేస్తున్నామని మూత పెట్టేసేయాలి ఇంకా కొంచెం సేపు. నెక్స్ట్ మనం ఇప్పుడు పిండితో చపాతీ చేసేయాలి. ఇంకా అలా ఓవర్ యాక్షన్ చేయాలి మనం కొంచెం. నాకైతే చపాతీలు అలవాటు అయిపోయింది, ఎందుకంటే రోజు నేను మా డాడీ కోసం చేస్తాను. చూడండి ఎంత పెద్దగా చేశాను, అసలు పెంకలో కూడా సరిపోదు చిన్న చపాతీ అయితే, అంత పెద్దగా చేస్తాను అప్పుడప్పుడైతే. ఇప్పుడు జస్ట్ అడ్జస్టబుల్ అయితే చేసిన అనుకుంటున్నా. చూడండి సరిపోయింది ప్యాన్కి అయితే. నేనైతే నాకు చెంచా అవసరమే లేదు, అసలు చేతితోనే తీసేస్తాను, ఎందుకంటే అలవాటు కదా. మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మా మమ్మీ అయితే అసలు స్పూన్ పెట్టదు, చెంచా పెట్టదు, ఏం పెట్టదు. సో ఎలారా బాబు అనుకున్నా, బట్ మనం చేసినాక ట్రై చేసినాక మనకు కూడా అర్థమవుతుంది స్పూన్ అవసరం లేదు అని చెప్పేసి. చూడండి ఆలూ కర్రీ రెడీ అయిపోయింది, వెయిట్ చేస్తుంది నా నోట్లోకి వెళ్ళడానికి. అయితే చపాతీ కాలిపోతుంది చూడండి, స్మూత్గా
బబుల్స్ వస్తున్నాయి. అలా వస్తే టేస్ట్ బాగుంటుంది, అంటే స్మూత్గా వచ్చినట్టు అర్థం. సో మనం ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన ఆలు కర్రీ వేసేసుకుందామా. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ. సో ఆలు కర్రీ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మా అమ్మ పొద్దుగాల పాలకూర చేసింది, పాలకూర ఫ్రై. అండ్ ఈ ఆకుకూరలన్నింటిలో పాలకూర నా ఫేవరెట్, అది కూడా ఫ్రై అన్నమాట. సో కొంచెం పాలకూర అండ్ ఆలు ఫ్రై రెడీ అయినాయి మన కోసం. ఇంకా తినడమే ఆలస్యం, ఇంకా వెళ్ళిపోదాం హాల్లోకి. సో నా ప్లేట్ అయితే రెడీగా ఉంది తినడానికి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయి కదా. ఆలు కర్రీ అయితే స్పైసీగా కనిపిస్తుంది అనుకుంటా మీకు కూడా. నిజంగానే స్పైసీగా ఉంది. స్పైస్ నా ఫేవరెట్ కదా, సో అందుకని నేను ఎక్కువ స్పైస్ యాడ్ చేసుకుంటా ఒకవేళ నేను కర్రీస్ చేసుకుంటే. నేనైతే రోజు చపాతీ తినను, అప్పుడప్పుడు తింటాను. ఎక్కువ నేను రైస్ తింటాను, కర్డ్ తింటాను నైట్ టైంలో. బట్ ఇవాళ మార్నింగ్ ఫుల్ తినేసా అని చెప్పేసి ఇప్పుడు చపాతీస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు నా డైట్ చూపిస్తాను. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.